పూజ్యులకు ప్రణామములు. మహాభాగ్యము తండ్రి. అంగరాజా, శత్రు భయము లేక రాజ్యము నిరూపాయుగముగా ఉన్నది కదా. అవును అర్జున, ఆ భయములే మిక్కిలి మమ్ము బాధింపుచున్నది. భీమసేన, మా నూతన సభామందిరము ఎట్లనేది? దుశ్శాసన, నీకు చెప్పిన కోపమగలేమో కానీ నాడు మైసభవనం ఎట్లని మీ అన్నగారిని అడిగి తెలుసుకున్నాము. సభాసతులారా, పాండు రాకమరులు రాక రాక మా నగరానికి రావటం వలన మాకి ఎంతయో సంతోషమైనది. జూజములో ధర్మనందుడు అప్రత సమానుడు. అన్నగారు మీ ఆట చూడవాలని కోరుతున్నాం. వలదనక మా కోరికని చెల్లించుము. ధర్మనందన, పాచికలు కూడా సిద్ధముగానే ఉన్నవి. మీరు సమ్మతించితే ఇప్పుడే ఆట ప్రారంభించవచ్చును. మామ, జూజమనగా కీడవేషమే గాని అది ఒక్క మహా వ్యసనం. మొట్టమొదట వినోదంబుతో ప్రారంభమైన తుదకు విరోధానికి దారి తీయగలదు. కళాకారుడు కళానే దూషించినట్లు నీ నోటితోనే వింటున్నాను. ఆహ్వానం అందుకని వెనుక తీయట నీ ఇంటి వారి లక్షణములో కాదు. ధైర్యం ఉంటే హాడము, లేక మాని వేయము. కానీ ఈ శకిని మామతో జూజమాడటం అంటే అంత సులభ సాధ్యము కాదులే. ధైర్యము సాలక కాదు మామ, అన్నదమ్ములు అగ్నిలాంటి జూజమాయని ఆలోచింపుచున్నాను. సుయోధన, రమ్ము, తప్పుగాడెదము. నేనా? నీకి సరితోడు మామ సకినే కాని నేను కాను. పాచుకులైట మామ వంటూ పందుమ పెట్టుట నా వంటూ. అటలైన మామగారు పాచికలు పట్టువారు కారా? ఇదిటో నా మొదటో పన్నం. నవరత్న ఖచ్చితమైన నా రత్నారమే పన్నెముగా పెడుతున్నాను. నా రత్న ఖచ్చితమైన
నా రత్నాభరణములు పందెంగా పెడుతున్నాను. గాంధారి రాజా పాచికలు వేయి. ధర్మనందన, గెలుపు నీదే. నాకు తెలుసును, జూజములో నీకి నీవే సాటివని. తర్వాత పందెము నా రెండో పందెం వజ్ర వైదూర మణికర్త మాణిక్యమైన నా సువర్ణ భాండాగారమే పందెముగా పెడుతున్నాను. రాజసూయ ఆగమన సమర్థపు రాజులు సమర్థించిన వస్తు వాహన గోవులు సహితముగా నా సకల సామ్రాజ్యమంతయు పందెంగా పెడుతున్నాను. గాంధారి రాజా పాచికలు వేయి. ధర్మనందన, పందెమంటే ఇలా ఉండాలి. మీరేమి సామాన్యులా? రాజులే కదా. ధర్మనందన, గెలుపు మాదే. మీ రాజ్య సర్వస్వము మా వశమనేది. తర్వాత పందెము. పాపం, ధర్మరాజుని వద్ద ఏమీ లేదు. మీరు అంగీకరించిన నా సోదరుల సహితముగా పందెంగా పెడుతున్నాను. ధర్మనందన అభిసంధిని నిరాకరింపక నేను ఒప్పుకొనుచుంటిని. కానివ్వండి. సర్వము సహా సామ్రాజ్యముతో సరితూగడు నా చిన్న తమ్ముడుగు సహదేవిని పందెముగా పెడుతున్నాను. గాంధారి రాజా పాచికలు వేయి. ధర్మనందన, గెలుపు మాదే. చిన్న తమ్ముడు సహదేవుడు కూడా మా వశమైనాడు. అన్నదమ్ములలోన అతి ప్రియతమ్ముని నకొలుని ధర్మనందనుడు కోల్పోయే. అసమాన చూరుడు అమర సన్నీపుడు పార్థుడు కురురాజు బందయైపోయే. అమిత బాహుబలుడు భీమసేనుడు అపవానుడు కూడా విజితుడైపోయే. ధర్మావతారుడౌ ధర్మసూనుండే తన్నొడ్డు పణముగా తానోడిపోయే. ఓడిపోయే. తమ్ముడు, మాటి మాటికి వారే గెలుచుతున్నారు. తలంచి చూడక ఈ మాయా పాచికలని దోచుతున్నది. అవును, నాకునే అట్లే దోచుతున్నది. అది నిజమైన వాని మాయా పాచుకలను ఇప్పుడే భస్మము చేసేది కాక. సమాజంలారా, పాచికల తప్ప ఇంతట ఎవరు మాట్లాడాలని మా కౌరవేశ్వరుడు ఆజ్ఞ. అందులో కౌరవ దాసులైన
మీరు మాట్లాడకు ఏ అధికారము లేదు. ఇంటివా ధర్మనందన ఇది మాయా జూజవట, ఇవి మాయా పాచికలట, నేనేమో మహామోసగాడనట. ఎవరేమనుకంటే నాకేమిలే, ఇంకా ఆట ప్రారంభించవచ్చనా? మామ, తమ్ములందరితో పాటు సర్వస్వము ఓడిపోయిన నా వద్ద ఇంకేమీ గలదు. రాజ్య సర్వస్వము పోయినను రాజశ్రీ పాంచాలి ఉన్నది కదా, ఆమెను పణముగా పెట్టిన ఓడిపోయిన నీ తమ్ములను మురలో గెలుచుకుని రాదా? ఆమె అదృష్టం ఎట్లున్నదో. అవును, పాంచాలి రాజలక్ష్మితో సహా పాండుకుమారుల దాసిముక్తి ఒక ఎత్తు, పాంచాలి ఒక ఎత్తు. గాంధారి రాజా, పాచికలు వేయండి. ఆగండి, మీ అసూయ వర్షాలను ఇంకనూ అంతరించలేదా? చేసిన మోసాలు, గెలుచుకున్న ఐశ్వర్యాలు ఇంకా చాలవా? ఎండ కండరగని రాకుమారని పొరలు నప్పించిన ఉదారసుని, మానవదని, మహాపతివర్తిని పందముగా పెడుతున్నారా? ఆ అభిమానవతికి ఆ దుస్థితి రాలేదు. కౌరవదాసుడు, నీ వ్యర్థావేశములతో పని లేదు. నీవు సాధించవలదు ఇంకేమి లేదు. మామ, పాచికలయము ఆట సాగనిప్పము. ధర్మనందన, గెలుపు మాదే. పాంచాలి రాజ్యలక్ష్మితో సహా మీ రాజ్య సర్వస్వము మా వశమైనది. ఇదే కడపటి ఆట. ఈ మారు మీరు గెలిచిన పాంచాలి రాజ్యలక్ష్మితో సహా మీ రాజ్య సర్వస్వము మీ వశము కాగలదు. మేమే గెలిచిన మీరు 12 ఏండ్లు వనవాసము, ఒక్కవేళ అజ్ఞాతవాసము చేయవలేదు. జూతపణము నీకి అంగీకారమేగా? అవును, అంగీకారమే. 12 ఏళ్ళ వనవాసము, ఒక్కవేళ అజ్ఞాతవాసము. పందెం చెప్పు ధర్మనందన. 1, 3. కలసి 13. బలాహల్లుడు బల. నీ సంఖ్యాశాస్త్ర సంస్కృతి జ్ఞాన సంస్కృతి పాత్రం పితుహో. ధర్మనందన, గెలుపు మాది. సుయోధన, నా మాట నేను చెల్లించుకున్నాను. నీ ప్రతీకారం ఇంకా నీవు తీర్చుకోవచ్చు. మాయురే బాబా, మాయురే మాయురే. మాట చెల్లించిన నీకే చెల్లును ఎల్లలేని ఘనత. మా యథ సద మెడలను మామయ్య గారికి కృతజ్ఞత. ఆనాడు మా ప్రమాదాన్ని చూచి పరియాసించిన ఆ పంచపత్రిక పాంచాలికి తగిన ప్రతీకారము చేస్తాం. నిండ కొలవలలో మహాజన్మ సమక్షములో ఆమె మొదల ముందే ఆమెని ప్రారంభించదగాక. తమ్ముడు, ఇచ్చుకురా వంటికి పాంచాలిని. ఎందుకు రాదు? చూచదగాక రాణి ఎలా బలవంతమా ఈడ్చుకొచ్చదగాక. భువన జనని జగన్మోహిని, త్రిభువన జనని జగన్మోహిని, అభయ ప్రదాయని పావని పాహిమా, అభయ ప్రదాయని పావని పాహిమా, త్రిభువన జనని
మణి వేణి స్వరహర నిజరాణి పరమసురమణి స్వరహర నిజరాణి పరమసురమణి వారిజ సంజాతి వాసిత ఫలదాతే శ్రీకృష్ణ పరందామ స్వామి ఎల్లకాలముల మా వెనువెంట నిలచి కాపాడి రక్షించు దేవుడవు నీవే కదా. సదాకాలము నీ నామమే నీ ధ్యానమే ధ్యానించుచూ ఉన్నదానను కదా కృష్ణ. సకల లోకమునకు ఆధారమైన గోపాల సకల లోకమునకు ఆధారమైన గోపాల అఖిల జగములకెల్లా నీవే సాక్షి. ఇతర దైవము కంటే ఇంకెందు గలదు ఇతర దైవము కంటే ఇంకెందు గలదు ప్రోవు భారమునియవే భుజ జన రక్షణ ఇది ఈనాడు నా మనసు చూడగా ఒక్క రీతిగా ఉన్నది కదా. ఏమై ఉండవచ్చు? ఎవరో గర్జన చేస్తూ వచ్చినట్లే ఉన్నారు కదా. ఎవరై ఉండవచ్చును? ఎవరు? ద్వారమునందు ఎవరో వచ్చినట్లే ఉన్నారు కదా. ప్రాతికాముని పంపిన రానంట ఏమిని ధిక్కారం? రాజజాతం ఉన్నదమా లేక నీ పదుల బలాబల పౌరుజమా? నీ వల్ల మగులు మా వశమై ఉన్నవారు మొదలతో నాత ఎదరికి రాలెనను కామవసలే నిన్ను విడువను ఏ మది దుశ్శాసన శాంతముగా మాట్లాడు. ఏం జూదమున నా భర్తలు సర్వరాజ్యము వడ్డీ ఓడినారా? నన్ను కూడా వడ్డీ ఓడినారా? దుశ్శాసన నేను రజస్వరాలు ఏకవసుని సభకు నేనెట్లు రాగలను?
ఏకవస్త్రమైన నన్ను ఎగులేక సభకు ఈ చుట ధర్మమయ్యా అన్న భార్యను నేను దుశ్శాసన అన్న భార్యను నేను నీకు అమ్మ కాదే నన్ను ఈడ్చిన నీ కురువంశము కూలిపోరే మరది నేను నీకు వదనను, నీవు నాకు మరిదివి. ఇలా మాట్లాడటైతే నీకు భావ్యము కాదు. ఎంతటి మాటలు చెబుతుంది ఇన్ని సభలో ఉన్న పెద్దలను నీ ప్రశ్నకి సమాధానం వలదు దుశ్శాసన వలదు. చీ చీ దుర్మతి, చీ దుర్మతి, తొలగు తొలగు దుర్ముడా, చీ దుర్మతి, చీ దుర్మతి, తొలగు తొలగు దుర్ముడా, చీ దుర్మతి. మరది వంతు మంచిగా చే మాటలాడినంతనే మరది వంతు మంచిగా చే మాటలాడినంతనే భయపడుతూ నాపై చెయ్యి సాచుకుందువా, భయపడుతూ నాపై చెయ్యి సాచుకుందువా. చీ దుర్మతి, చీ దుర్మతి, తొలగు తొలగు దుర్ముడా, చీ దుర్మతి. అంతులేని రక్తమున అంతులేని రక్తమున అంతఃపురకాంతలు భయపడుతూ నాపై చెయ్యి సాచుకుందువా, భయపడుతూ నాపై చెయ్యి సాచుకుందువా. చీ దుర్మతి, చీ దుర్మతి, తొలగు తొలగు దుర్ముడా, చీ దుర్మతి, దుర్మతి, దుర్మతి. నీవు మహాపతివర్తవా? 5 ఎకరాల భక్తితో జనమొక్క చెప్పున కొలగదానివి. నీ మహాపతివర్తవు. పతితులంటివి నీవు పంచబతుక, పతితులంటివి నీవు పంచబతుక, పతితులను గోవిందుటకు నీ బతుకుపై లాయకదవే. వలదు దుశ్శాసన, అంతలి వలదు దుశ్శాసన, అంతలి ముట్టవలదు, నన్ను ముట్టవలదు దుశ్శాసన, అంతలి దుశ్శాసన, వలదు, వలదు దుశ్శాసన, అంతలి వలదు దుశ్శాసన, అంతలి వలదు దుశ్శాసన, వలదు. ఓ సభాసకులారా, ధర్మ నిలయమైన ఈ కురసభలో ధర్మిష్ఠులు ఉన్నారు, విద్వాంసులు ఉన్నారు, గురుదేవులు ఉన్నారు, ఇంద్రతమ తేజస్సులైన పితామహులు పితృపాదులున్నారు. నిస్సాయురాలైన ఆడది ఈ అన్యాయానికి బలి కావలసినదేనా? వీరాది వీరులైన పాండురాజు కోడలు ధర్మ పారాయణులైన పాండవులకు పట్టవలసినై కొలువునకు వీడ్చి తెస్తుంటే మౌనం వహిస్తారా? పతివ్రతలకు పుట్టినిల్లైన ఈ భరత భూమిలో ఈ జాతిని రక్షించే దిక్కే లేదా? దుర్మదాదుల అత్యాచారాన్ని ఆపలేరా? అధర్మమని మందలించలేరా? నా భర్త నన్నోడి తానోడేరా, తానోడి నన్నోడేరా? నేను ధర్మ విచితన, అధర్మ విచితన?
సాధ్వి అయిన నన్ను జనమధ్యమున నుంచి సాధ్వి అయిన నన్ను జనమధ్యమున నుంచి రాజకార్య చరచి నీతి మాలే చెక్కలు ఇంకేలా మౌనముగా నడక సాగితురే అధర్మమును కనులార చూతురే దురాత్ముడైన దుశ్శాసనుడు ఈడ్చుకొని వచ్చింటేమి అమాయకులైన పాండవులను వంచి మాయాజూజమును ఆడించి
వారి ఈ రాజ సర్వస్వమును హరించింది కాక పరమ సాధ్వి అయిన పాంచాలి దేవిని పరాభవంగా తలంచినారా? ఇది ఎక్కడికి ధర్మము? తగదు కార్యము తరుణే చదలచ చూడ పరమ సాధ్విని ద్రౌపదిని పాపమినక ఎన్నడైనది కాంతియే తగదు నీ వంటి వానికి ధర్మ హృదయా. ఇంతటి అన్యాయము ఇంతటి అక్రమము ఈ లోకంలో ఎందైనా గలదా? ఇక సూర్య చంద్రాదిలో నిలిచేదరా రారాజువైన నీవు చేయవలసిన కార్యముల ఇవి. సతీశ కుమారి రాణిలో సాగేందు కురుల పట్టణి చిట ధర్మమునే కురుకులము ఏనాడు నసి ఏ కులము ద్రౌపది తెలియని సుయోధన, మరణించిన వానికి విషము రుచింపున్నట్లు నీకిప్పుడు స్వార్థ పనులు దుర్బోధలనే కానీ మా వంటి వారి వాక్యములు రుచింపు. అయినా ఒక్క మాట మర్చిపోవలదు. మత్తు భుజంగాల వంటి పాండురా కుమారులకే అగ్రము కలిగించిన వారి నేత్రాల విషాజాలాలు ప్రజలించిన ఈ లోకాలనే దహింపచేయగలవు. స్వామి అయిన తల్లిని జనమధ్యమున నిలిపి రాజపాటి జరిపి నీతి మాలి నడచుచున్న వీరులు నడుపు సాగింతురా ధర్మ దృష్టిని వీడ దలిచెలేరా. ఈ వంశక్షేమమునకై నా వయస్సంతా దారపోసి సత్యరత దీక్షను వశించి ముప్పుగాంచి తిని నా కళ్ళ ముందే ఇట్టి దురాగతములు గావించిన నేను భరింపలేను సుయోధన, నేను భరింపలేను. గురుపత్ని తారతో కూడిన చంద్రుణ్ణి తుడకెత్తి కష్టాలు దుఃఖమందే పరకాంతల బలిని పలికిరాదు వలదు సుయోధన కురు పాండవ వైరని. ఓహో, వయోరుద్ధులు కురురుద్రులు ధర్మరుద్ధులు మనుకొని ప్రబుద్ధుల బుద్ధి ఇంత తనక నిద్రపోతున్నదా ఏమి? ఇప్పుడే లేచి అధర్మము ఆవరించుతున్నది. జూజము ధర్మవిత్తము సప్త మహాయసనములో నీచాతి నీచమైనదని తెలిసి అంగీకార ముద్రతో ఇంత తనక మీరేలా వీక్షించుకుంటుంది. జూజాతిరీడుకు ధర్మసుతులతో మామని సరితోడి చేసి ఆడిస్తేనే గాని ఛత్రి సృష్టి కళా విశారడగు నేను ఆడలేదే. ఆట తెలియకనా? కానీ ధర్మమ్మ తెలియదు కనుక. కానీ ధర్మాలు విషారింపక తమ్ములను సంపత్తిక్రములను తను ఒకరు సత్య అయినట్ల ఈ పాండుసుతుడు వడ్డినప్పుడు ఇది ధర్మము కాదని మీరు ఒక్కరైనా పెదవి కలిపితిరా? తన్నట్టినప్పుడైనా తమ్ములు నోరిని దింపిరా? హాలిని ఓలిగా పెట్టినప్పుడు ఆ మొగులులో మగధీరునితో మత్స్యాంతరం కొట్టి తెచ్చుకున్నవాడు నేను. పాంచాలిపై నీకేం అధికారం ఉందని అర్జునుడని అన్నను అడిగిన చతరంగ పర్వతములో చాదరిని చారి అయిన దానిని దయారితముగా పందిమొచ్చినప్పుడైనా హొబ్బా ఇది అమానచ్చు వారు ఎవరు లేరే, నేనే గెలిచటకే మాయా జూజమైనది, ధర్మజడే గెలిచిన ధర్మమే జయించినది, మీరు జై జయలు కొట్టుతుండేవారు కాదా? మీ పాండవ పక్షపాత బుద్ధులతో ధర్మదేవతిని ఖండ్రించి అధర్మదేవతిని పళయతాడం పుట్టుట తాత. అలనాడు సమయమున నా కూర్లిమిత్తి కర్ణుని సూతుకుల ప్రతోపుడని వదిలి వల బహిష్కారం చేసిన ఈ ద్రౌపదులకు బుద్ధి చెప్పడం నాడు నన్ను అతిథిగా ఆప్కానించి అవమానించిన పంచభద్రిక పాంచాలిపై పగ సాధించుటకు ఇదిగా అంతరయం. అంతేకాని
నా పితృదేవ ధైర్యతమైన ఎంగిలి కుటికి ఆశపడ అల్పుడును కాను. అందున జూదాతిత్తుపై చిత్తు వంటి అదవుడును కాను. నా హృదయాగ్ని జ్వాలలే ప్రతిరూపము ఈ జూజము తాత. ఆ ప్రతీకార జ్వాలలే పాంచాలిని ఆవరించినది. మర్మ ధర్మములతో పాతకి కర్మములతో మనుగడ సాధించు. మీరి మహాసభలో మాట్లాడు అనర్కలు మీ ఇతోబిచులు కట్టిపెట్టండి, కూర్చోండి. ధృతరాష్ట్ర మహారాజా, విదుర మహాశయ, కురుకుల పితామహ, నాకు న్యాయము ప్రసాదించండి. నా భర్త నన్నోడి తానోడేనా, తానోడి నన్నోడేనా? నేను ధర్మ విజితనా, అధర్మ విజితనా? ఈ మహాసాధ్విని అడిగిన మాటకి బదులుగా చెప్పక గుడిలోన బొమ్మలవలి కూర్చున్నారు కదా. ఇంతటికి దారుణంలో మీరు ఎందైనను కాంచేంటిరా లేక వినేంటిరా? ఈ పాంచాలి ధర్మ విజేత కాదు. మీరందరూ ధర్మ పరిజ్ఞలు చక్కగా లప్పించండి. అవును, పాంచాలియు నిజముగా ధర్మ విజేతి. కాదు గాంధారి రాజా, ఈమె ఎంత మాత్రము ధర్మ విజేత కాదు. అన్నదమ్ములందరికీ సమానమైన ఈ ద్రౌపదాదేవిని ఓడే అధికారము ఈ ధర్మరాజునికి లేదు. చాలు చాలింపు మహాశాస్త్రవేత్త వల్ల చెప్పుతుంటే కానీ ద్రౌపది ధర్మరాజు సొత్తు. అతడు ఓడిన సర్వస్వములో ఆమె కూడా కలదు. ఇతడు రాజులయాన ఎవ్వరు త్రిగుణముగా నీల వేళ లో గణన చేయి జారిన పిదుప ఏ భయనముగల్ ద్రౌపది కాంత నిత్యంబుగా దాసి కాదే. కావచ్చును కానీ కులసతిని పరమ పతివర్తను ఇట్టి నుండి ఈ సభలో నిలబెట్టి విడిపించుట నీకు ధర్మమా? అమ్మ సౌభాగ్యశాలిని, నీ ప్రశ్నలకు సమాధానం చెప్పగల సమర్థుడు ఈ సభలో ధర్మానందనుడు ఒక్కడే. ఈ స్థితిలో మేమెట్లా ధర్మ నిర్ణయము చేయగలము తల్లి? ఇన్నావా పాంచాలి? ఇంకా నీకు అనుమానమైన నీ పొతులనే సమాధానం అడుగుము. ధర్మనందన, నీ అన్నంగా భార్య ధర్మ విజితో కాదు త్వరగా నిర్ణయింపము. ఇంకా మాట్లాడేమి? చేయండి ధర్మనిర్ణయము, చెప్పండి సమాధానము. మహారాజువైన నీవు రాజ్యము సర్వస్వము జూజుములో పెట్టి ఓడిపోవుట ధర్మము కావచ్చునేమో కానీ చంద్రము కాదు. తెలిసి వ్యసనమోతో నమ్మికొచ్చిన ఈ అర్ధాంగిని అన్యాయము చేసిన ఈ అధర్మకునికి ఇదే నా చేతుల నరికినా నాకు పాపము లేదు. అన్నవని వాని పెద్దగా చాలు చాలి మాటలు చాలి పదులు వేళ. అన్నవని వాని పెద్దగా తెలిసిన కపడపు చాలు చాలి మాటలు చాలి పదులు వేళ. చాలి పదులు వేళ, చాలి పదులు వేళ. అన్నయ్య భీమసేన, ఏమి నీ ఆవేశము? నలుగిరిలో అన్నగారిని తూలనాడి ధర్మము భంగము గావింతువా? అన్నగారే అధర్మవర్తులైనా ఈ లోకమే తలకిందులు కదా. వారి జన్మమే ధన్యమో భారతాంబ, వీరి జన్మము కథన కన్నీరు నింప, ప్రజలు నిందింప ధర్మదేవత వచింప, అనుభవింతురు బాధలు అవనియందు. ఇంతటి అన్యాయము, ఇంతటి అక్రమము, ఈ అత్యాచారమును మేమింకా సహించలేము. తండ్రి, తాత, మనం ఇక పొలము రండు. ఆగండి! ఇచ్చట నుండి ఎవరు పోరాదని కౌరవేశ్వరుని ఆజ్ఞ. రాజాజ్ఞలు ధిక్కరించిన నాకు పాపమే లేదు. ఇచ్చడానికి కూర్చోడానికి మాకు సమాధానం లేదు. ఇచ్చడంటే వెడలి బయటదే మంచిది. పాంచాలి, జూజములోని పొతలు ఓడిపోయి
ఇప్పుడు నీ బానిసు రమ్ము నా మొదలవింపము. కృష్ణ ఓరారి మాయా చూత విద్య మధోన్నత దుష్ట దురోధన నీ దురంకారానికి తగిన ప్రతీకారమే చేస్తా. ధరుణి రాజ సంపద మదమ్మున కోమలి కృష్ణ చూచి రంబారుని చేరు దేశమునుండగా పీల్చిన ఈ దురాత్మ దుర్వారమదీయ బాహుపరివర్తిత చండ గదాయిరోధ భగ్నారు తగారు చేదు సుయోధన రుకర రాగలము. సుసందర్భ పారాపు బానిసులు బానిస రీతిగా పడిండగా మమ్మనే ధిక్కరింపుతున్నారా? మీ కనుల ముందే ఈ పాంచాల్ని పరాభవించదగాక. సోదరా దుశ్శాసనం ఎత్తుకురా వంచికి పాంచాలిని. కొరుకుల పాంచాల దూర్త దుశ్శాసన నిండుకులారా మా ఇల్లాని భంగము చేతానెత్తివా? ఏ నాటికైనా నీ రమ్మును చీల్చి కడుపారానెత్తరు తాగగాక. కురుద్ర బాంధవ అనేకులు చోచోడ మధోగరుడై ద్రౌపది నిట్లు చేసిన కన్ను దుశాసనం లోకభీకరలీలం వధించి తత్విపుల వచ్చైల రక్తోదరించర నుర్వీపతి చోచోడ అనినాథాది నుక్రాంతికి. ఓరోరి దురంగార పారాయణ ఆప్రాని అధిక ప్రసంగము కారుంగు తుల్లుపు యమింగలో గర్వంద సర్వతంబుల్ చోడు చూచినదని వాక్యరిత్రము. ఇప్పుడే ఈ రాజేంద్ర రుద్ర బాంధవులంగా నేను నీ వల్లరింతో నీ భుజ వల్ల పరక్రమం చూపించుమా. ఓయ్ దురాత్మ, ఇదే నా గదాలని మనం కాచుకున్నాం. భీమసేన ఆవేశము సమయము కాదు, శాంతింపు. అవురా శాంతి అట శాంతి. సోదరా దుశ్శాసనం పాండవులకి శస్త్రాభరణమైనది పాంచాలికి వస్త్రాభరణము గాయింపము. కృష్ణ వదులుతున్నాను దేవా, ఇక నన్ను రక్షించే భారము నీదే కదా. కృష్ణ 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 దేవా
కాపాడినావే హిరణ్యకశిపు తామసమణచి ప్రహ్లాదు రక్షించినావే ఉమతులు చేసే ఘోరమునాభి ఉమతులు చేసే ఘోరమునాభి కులసఖి కాపాడలేవా దేవా దీనబంధవా సహాయురాలగా కావరా దేవా గోవిందా గోపీ జనప్రియా శరణాగత రక్షణ కృష్ణ అన్నా నా వల్ల కాదు మహారాజా భారత నారికి భర్త సౌభాగ్యం కన్నా మరేం కావాలి ధర్మపరుడైన ధర్మజుని దాస్యముక్తిగా చేయండి ఇంకా మహారాజా నా పతులు భీమాతుని నకుల సహదేవులను కూడా వారి ఆయుధములతో పాటు వారిని కూడా దాస్యముక్తిగా చేయండి క్షమించండి మహారాజా క్షత్రియ కులాంగన 2 వరముల కన్నా ఎక్కువ కోరదు నన్ను క్షమించండి నీ సత్యమే మెచ్చుతున్నా నీ రాజసాము నీకు ఇచ్చున్నాము సుఖముగా రాజ్యం వెళ్ళకమ్మా ఇది ఏమి మామా ఒక్క ఆడది కన్నీటితో సంపార్చిన రాజ్యము ఒక్క రాజ్యమా దాన్ని పాలించే రాజులకు రాజులా అభిమానమయ్యా మీ తండ్రి గారి అభిమానము ఓరోరి కౌరవ అంతకులారా నేనిప్పుడు ధర్మబద్ధుడను నిరాధరుని కాను కావాలంటే మిమ్మల్ని అందరినీ హతమార్చి ఈ కౌరవ సామ్రాజ్యం అంతను నా వశము చదువుకునేది కాక కానీ ఒక్క ఆడిది కన్నీటితో సంపాదించిన రాజ్యము పాలించేదానికన్నా కందమూలములు తింటూ కారడుగులనే జీవించేదే కాక ఓరి కర్ణ కూడకు గుడ్డకు రా రాజు పంచ చేరి అడుగడుగున వాని ఎక్క పెట్టి వంశనాశనము చేయదలిచిన సూతపుత్ర నేడు రాబోవు మహాభారత యుద్ధమున నిన్ను చేరదీసిన వానిపై అంబుల వాన కురిపింపకపోయినా నేను ఈ పాండవ మధ్యుడనే కాను ఇదే నా ప్రతిజ్ఞ. తండ్రి తాత కానలకై కదిలిపోయేదము మమ్మ ఆశీర్వదించి పంపండి. న్యాయానికే పరాజయమా వంచనకే ధర్మం తలవంచేనా వంచితులై
విభవము వేడి అన్న మాట కోసం అయ్యో అటవి పాలయే విభవము వేడి అన్న మాట కోసం అయ్యో అటవి పాలయే మదిరగిలే కోపానలము ఈ మగినంతా తగియించేవని మదిరగిలే కోపానలము ఈ మగినంతా తగియించేనని మోమును దాచేవ ధర్మరాజా అయ్యో అటవి పాలయన సభలో చేసిన శపథము తీర పాకుదనన్నిలో నుంచెదనేనన్ని సభలో చేసిన శపథము తీర పాకుదనన్నిలో నుంచెదనేనన్ని పాకుములు చేవ భీమసేన అయ్యో అటవి పాలయన ఆలములోన రవసేన అమ్ములవాన తుల్చదనేనన్ని ఆలములోన కౌరవసేన అమ్ములవాన తుల్చదనేనన్ని ఇసుమును చల్లేవ సౌవ్య సాచి అయ్యో అటవి పాలయన ఏ యుగమందు ఏ ఇల్లాలు ఎరుగదు తల్లి ఈ అవమానం ఏ యుగమందు ఏ ఇల్లాలు ఎరుగదు తల్లి ఈ అవమానము నీ పతి సేవయే నీకు అయ్యో అన్న మాట కోసం అయ్యో అటవి పాలయన జనగిన హంతరాయని
పావన నారాయణ నారాయణ ఏనుల పాలిట ఏనుల పాలిట దైవము నీవట అమరునేలే అయ్యవు నీవట భక్తుల పాలిట మోక్షము నీవని అవురా కాలచక్రం ఎంత త్వరలో తిరిగిపోయినది సఖిని మాయజూజము పాంచాలి పరాభవము పాండవులు అరణ్య అజ్ఞాతవాసము ఉత్తర అభిమన్య వివాహము మొదలగు ఘటనమ్మలన్నీ గడిచిపోయి రాజ్యం ఇవ్వనని సంజయునిచే రాయబారము పంపినట ఇది ఎక్కడ కాల వైపరీతము నారాయణ నారాయణ లోక కళ్యాణమునకై ప్రాకటముగా నన్ను సుధింపజేసి హన్యాయమగును కలక భక్తుడు విరదునా తలక చుట్టి ఆటలాడింపము భావ్యమా ఆదిదేవా నారాయణ నారాయణ కానిమ్ము నేదో కమారు ఆ దేవదేవుని దర్శించుకొని వచ్చాడు కాక నారాయణ నారాయణ కరుణారూపమయ వరమోనియవయ మురళీ మోహన విశీల మేఘజాల కరుణారూపమయ మదిలోని స్మరణ సలపిన హాయగా మదిలోని స్మరణ సలపిన హాయగా పులల్లే కిందలయే లక్షలగో మారగా పులల్లే కిందలయే లక్షలగో మారగా త్రిభువన పావన కరుణా జనతన కరుణా రూపమయ వరమోనియవయ మురళీ మోహన హృదయ మేఘజాల కరుణా రూపమయ మదిలోని స్మరణ తలపిన హాయగా మదిలోని స్మరణ తలపిన హాయగా బ్రతుకే తీయనమై వెన్నెలగో హాయగా బ్రతుకే తీయనమై వెన్నెలగో హాయగా త్రిభువన పావన కరుణ